సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మొన్నటి వరకు ఏటీఎంలో డబ్బులు రాక ఇబ్బందులు పడ్డాము. కానీ ఇప్పుడు డబ్బులు డ్రా చేయాలన్నా అకౌంట్లో డబ్బులు వేయాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తోంది. కేవలం 3 సార్లు ఉచితంగా లావాదేవీలు చేసుకోవచ్చు. ఆపై ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు విధించనుంది స్టేట్ బ్యాంక్. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. డబ్బులు డ్రా చేయడానికి ఇబ్బంది పడుతున్న మనకి స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు రూపంలో ఆఫర్ ప్రకటించి కొంత ఊరటనిచ్చింది. క్రెడిట్ కార్డు అంటే ఎంతో డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఉచితంగా పొందవచ్చు. ఎలాంటి అధిక రుసుము ఉండదు. వివరాలు మీరే తెలుసుకోండి. క్రెడిట్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఖాతాదారులకు ఉచిత క్రెడిట్ కార్డులు అందిస్తామని ఎస్బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య ప్రకటించారు. మీ ఖాతాలో 20,000 రూపాయలు ఉంటే చాలు ఫ్రీగా క్రెడిట్ కార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. 4 ఏళ్ల పాటు ఎలాంటి వార్షిక ఫీజు లేకుండా వాడుకోవచ్చని ఎస్బీఐ చీఫ్ తెలిపారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఉన్నతి అనే పథకం కింద ఉచిత క్రెడిట్ కార్డులను ఇవ్వనున్నట్లు వెల్లడించింది ఎస్బీఐ. వినియోగదారుడి క్రెడిట్ హిస్టరీతో సంబంధం లేకుండా ఖాతాలో 20,000 నుంచి 25,000 వరకు నిల్వ ఉంచుతున్న వారికి ఈ క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నారు. ప్రతి ఏటా విధించే ఛార్జీలను కూడా మినహాయిస్తామని చెప్తోంది. ఖాతాల్లో కనీస నిల్వలు ఉండాల్సిందేనని ఇటీవల ఎస్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్బీఐ ప్రకటనలపై ఖాతాదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మా డబ్బుపై మీ పెత్తనం ఏంటి అని ఎస్బీఐని నిలదీశారు. ఈ నేపథ్యంలో వినియోగదారులే ఖాతాల్లో నిల్వలు ఉంచేలా చేసేందుకు ఈ ఉచిత క్రెడిట్ కార్డును ఎస్బీఐ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.